ట్రంప్ తెంపరతనం మీద మీ విశ్లేషణ ఏంటి? ఏమి కాదు. భారతదేశ జనాభా ఎంత? ప్రపంచంలో అత్యున్నతమైన జనాభా కలిగిన అధిక సంఖ్యాకులు కోట్ల మంది బతుకుతారు. ఆడుండే 7,25,000 మంది గురించి మనం చించేసుకోవాల్సిన అవసరమే లేదు. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. డాలర్కి నొప్పి వచ్చింది. చైనా, భారత్, రష్యా ఒక తాటి మీదకి వస్తే ట్రంప్ గాడు పెగ్గలిగింది ఏమీ లేదు. కాబట్టి అలా వస్తే మేము సుంకాలు పెంచుతాం అంటున్నాడు కదా. వాడు పెంచుకొని అబ్బా ఏమవుద్ది. సోవియట్ యూనియన్ పతనానంతరం వాడు రాజయ్యాడు. అంతకుముందు ప్రపంచాన్ని ఏలిన దేశం ఏంది? రష్యానే కదా. దాని పతనమయ్యి రాష్ట్రాలు చిన్న చిన్న దేశాలుగా ఏర్పడిపోయింది. సోవియట్ యూనియన్ పతనాంతరమే కదా ఆయన పుడింగ్ అయింది. అందువల్ల నేననేది అమెరికా వల్ల భారతదేశం ఏదో నష్టపోద్ది, భారతదేశం ఏదో కష్టం వస్తుంది అనుకుంటే పొరపాటే. ఈరోజు జపాన్ తీసుకున్నా, జర్మనీ తీసుకున్నా మాకు మానవ వనరులు తక్కువగా ఉన్నాయి, మాకు పంపించండి అని ఏడుకుంటున్నారు. కాకపోతే ప్రపంచం విశాలంగా ఉంది. ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి 197 దేశాలు కాకుండా ఒక 203 దేశాలు ఉంటాయి ప్రపంచంలో. ప్రపంచం చాలా విశాలంగా ఉంది. యువత అధికంగా ఉండేది భారతదేశంలోని. అమెరికా కాకపోతే ఇంకో దేశం పోయి బతుకుతారు, తప్పేం లేదా. ఇలా జర్మనీకి కూడా మ్యాన్ పవర్ లోటు ఉంది, జర్మనీ పోతారు. లేదు అక్కడి నుంచి జపాన్ పోతారు, లేకపోతే కొరియాకు పోతారు. ఆస్ట్రేలియా కాబట్టినంత ఉంది భూభాగం. బ్రిస్బెయిన్ కానీ, మెల్బోర్న్ కానీ చాలా చోట్ల ఉందన్నమాట. అమెరికాలో ఏదో మిన్నిరిగి మీద పడద్దని వాడి బాధ అంతా ఏంటంటే చైనా డెవలప్ అవుతుంది, చైనాని దెబ్బ కొట్టాలా. ఇప్పుడు ఏంటంటే బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో డాలర్కి ధీటుగా బ్రిక్స్ కరెన్సీ తేవాలని అనుకుంటుంది ఆసియాలో. ఆసియా బాగుపడటం వాడికి ఇష్టం లేదు.